అవనిగడ్డలో ఫేక్ ఫోన్ పే మోసగాళ్ల భాగోతం బయటపడింది. పెట్రోల్ బంక్ నిర్వాహకులను మోసం చేసి సొమ్ము లాగేయడంతో బంక్ నిర్వాహకులు కోడూరు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనలో గుంటూరుకు చెందిన యువకుడు, కోడూరు మండలానికి చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే గుంటూరుకు చెందిన మరో యువకుని కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి మోసపూరిత ఫోన్ పేలపైన వ్యాపారస్తులు అందరూ అప్రమత్తంగా ఉండాలని అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి యువకుమార్ తెలిపారు. పెట్రోల్ బంక్ సంబంధించిన గుడివాడ శ్రీనివాసరావు గారు 3 రోజుల కిందట రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళ పెట్రోల్ బంక్కి జైపురం చెందిన ఇంకొక కుర్రాళ్ళు ప్లస్ గుంటూరు చెందిన మేకర్ మోషే అనే కుర్రాళ్ళు వచ్చి మాకు ఇలా మనీ కావాలి, మీకు ఇది అదే క్యూఆర్ కోడ్లో ఫోన్పే ద్వారా మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాము, ఇది మా డబ్బులు అని చెప్పేసి మేనేజర్ అడిగాడు. మేనేజర్ అయితే ఇది అదే అంతా కూడా 3 రోజుల పాటు జరిగింది. ఒకరోజు 1500 రూపాయలు వాళ్ళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దాంట్లో ఫోన్పే ద్వారా 1500 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత 1600, తర్వాత 1700, ఇలా మొత్తం 4500 రూపాయలు తీసుకోవడం జరిగింది ఫోన్పే ట్రాన్సాక్షన్ చేసి. వాళ్ళు ఏం చేసి ఫోన్పే ట్రాన్సాక్షన్ చేసి అదే ట్రాన్సాక్షన్ చూసి మనీ పడినట్టు భావించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తీరా 3 రోజుల తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకుంటే బ్యాంక్ స్టేట్మెంట్లో ఇచ్చిన 1500, 1600, 1800 మొత్తం కలిపి 4500 రూపాయలు మనీ అయితే బ్యాంకులో పడాలి. దీని వచ్చి మాకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. చెందిన